గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఓ జీసస్, తినడానికి బ్రెడ్ ఇచ్చావు, అన్నం ఇచ్చావు, వాటర్ ఇచ్చావు, ఎయిర్ ఇచ్చావు, హస్బెండ్ని కూడా ఇచ్చావు. థ్యాంక్స్, అన్నిటికీ థ్యాంక్స్. కానీ ఇక్కడికి రావడానికి $100 తీసుకున్నావు, అది నచ్చలేదు. బట్ ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఈ మార్కెట్ ఉంది చూసారా, ఫస్ట్ బయట ఇలా ఓపెన్ మార్కెట్ ఇలా ఉండేదంట. ఇమేజ్ కనిపించింది కదా, మార్కెట్ ఇమేజ్ అలా ఉండేదంట. హస్బెండ్ చెప్పారు, నాకు టూరిస్ట్ గైడ్ అక్కడ ఉంటామని చెప్తుంటే విన్నా. మేము పోర్ట్ చూసేసి వాష్రూమ్ వస్తుందని రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం, మాల్కి, పక్కనే ఉన్న మాల్కి. అప్పుడు అది ఇమేజ్ కనిపించింది, అదిగో అలా ఉండేదంట ఓపెన్ మార్కెట్. మరి ఇప్పుడు ఎందుకు ఇలా లోపల పెట్టేశారు తెలీదు, లోపల షిఫ్ట్ చేశారు. లోపల షిఫ్ట్ చేస్తారు. ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, ఏదో మాల్ అంటది, కానీ మనకి మాల్స్ ఇలా ఉండవు కదా. పెట్టలేం కదా అప్పుడు, అంటే అట్లా ఓల్డ్ ఫ్యాషన్. సో మాల్కి ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. దీనికైతే మనం రావాలని రాలేదు, జస్ట్ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి వచ్చాం. నెక్స్ట్ మనం చర్చ్కి వెళ్తున్నాం. యా, ఐఎమ్ ఏ వ్యాంపైర్. వ్యాంపైర్స్ పిలవకుండా బయటికి రారు. You should invite me. You should invite me. Come vampire. Yes. ఇవన్నీ మెట్లు దిగాలి ఇప్పుడు. స్టెప్స్ చాలా స్టీప్ ఉన్నాయి చూసి. ఓ మై గాడ్, చూసుకుంటే పడతావు. హస్బెండ్ ఎత్తుకొని తీసుకెళ్ళు, ఎత్తుకో ఎత్తుకో. ఇదిగోండి, ఇప్పుడు నేను వ్యాంపైర్ని. Yes, I'm the vampire. And ప్రాపర్ ఫ్రెంచ్ నాది మొత్తం రోల్ అవుతుంది, ఎందుకంటే చాలా చల్లగా ఉంది కదా. మళ్ళీ నాకు నెత్తి అది అని అనుకోకండి, ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మొత్తం ఫ్రెంచ్ ఫీల్ వస్తుంది. అసలు చూసారా బిల్డింగ్ లైన్ అట్లా. ఓ మై గాడ్, వెయిట్ మొత్తం చూపిస్తారు. ఇదిగోండి చూపిస్తా చూడండి, మొత్తం స్టిక్ అనిపిస్తుంది. ఇది ఇన్స్టా 360 కాదు, అందుకే స్టిక్ అనిపిస్తుంది. ఇన్స్టా 360 రావాలంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్లు రావాలి. ఎనీవే, దేర్ యు గో. కనిపిస్తుందా మొత్తం 360 రిక్వెస్ట్ వ్యూ. సో మనం ఇప్పుడు చర్చ్కి వెళ్దాం. ఓ మై గాడ్, దిస్ స్ట్రీట్స్ ఆర్ సో ప్రిటీ. చూపిస్తాగండి బ్యాక్. ఏదో స్ట్రీట్స్, అదే స్ట్రీట్. ఫ్లిప్ చేసి చూపిస్తా, కనిపించట్లేదు. అదిగో బాగున్నాయి, ప్రాపర్ ఇంగ్లీష్ ఫీల్ వస్తుంది కదా మనకి. ఓ మై గాడ్, హమదా సెలూన్ అంట. వెళ్దామా బేబీ సెలూన్కి? మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటాను. చాలా బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఎప్పుడు తిండే. సెలూన్కి వెళ్దామంటే బర్గర్స్ ఉన్నాయంట, నేనేమో సోకులు, ఈయనేమో తిండి. సరిపోయాం ఇద్దరం.
ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటే ఇదేనేమో. నాకేమో ఎప్పుడు సోకులు, ఈయనకేమో ఎప్పుడు తిండి. ఎంత బాగున్నాయి స్ట్రీట్స్ చూడండి. Are we in London? No, we are in Montreal. Proper Europe feels. Pizzas, pastas. Oh my goodness, చూడండి. తా బ్యూటిఫుల్. నేను వంశీ వచ్చినప్పుడు ఒకసారి అక్కడ ఒక షో అవుతుండే. ఇక్కడ ఎప్పుడు ఈవెంట్స్ అవుతాయంట, విన్నాను నేను కూడా. మ్యూజిక్ ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ. మొత్తం యూరోప్ లానే ఉంది. బోంజోర్ అంటే నాకే తెలియదు. హలో అన్నాడు. బోంజోర్ అంటే హలో అని ఇన్ ఫ్రెంచ్, బికాస్ వీఆర్ ఇన్ యూరోప్. మేము యూరోప్కి వచ్చాము. మనం యూరోప్ రాలేదు, కెనడాలో ఉన్నాం. కెనడాలోనే ఉన్నాం, బట్ యూరోప్ లాంటి ఫీల్ ఉండే ప్లేస్కి వచ్చాము. దిస్ ఈజ్ మాంట్రియల్. అండ్ ఇప్పుడు మేము చర్చ్కి వెళ్ళిపోతున్నాం. చర్చ్ నేమ్ ఏంటో తెలుసా? నాటే బెసిలికా. హౌ డు యూ ప్రొనౌన్స్ ఇట్? నాట్రే డేమ్ బసిలికా ఆఫ్ మాంట్రియల్. అమ్మో, ప్రొనౌన్సియేషన్స్ చాలా హార్డ్ ఉన్నాయి బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రెంచ్. Voila. We will say voila. Do you know what is the meaning of voila? Even I don't know. ఎమిలీ ఇన్ ప్యారిస్ చూసినప్పుడు వాళ్ళు ఫుడ్ తిన్నప్పుడు, ఐ మీన్ ఫుడ్ అది తింటున్నప్పుడు voila అనేవాళ్ళు. అందుకే ఎక్కడ తిన్నావు? కెనోలీ ఇస్ ఇన్. నేను కెనోలీ తినాలి, తిరుమల తినాలి ఈరోజు. తినేది. దిస్ ఈజ్ ద చర్చ్. కన్స్ట్రక్షన్ అవుతుంది. బ్యాడ్ లక్. వన్ సైడ్ కన్స్ట్రక్షన్, వన్ సైడ్ బాగుంది. సగం లేపేసి సగం కట్టారు. అంటే మొత్తం ఉంది కన్స్ట్రక్షన్, రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. క్రిస్మస్ వైబ్స్ మొత్తం వస్తున్నాయి. సీ ద స్నో. సో మెనీ పీపుల్. చూసారా మొత్తం అందరూ. నాకు కోల్డ్ వచ్చేసింది. యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, మేము లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఆగండి. ఓ మై గాడ్, ఇట్స్ సో బిగ్. చాలా పెద్దది. మేరీమాత కనిపిస్తుందా మీకు? అదిగో మేరీమాత. వాళ్ళ కొడుకు లోపల ఉంటాడు అనుకుంటాను. జీసస్కి వెళ్ళి లోపలికి వెళ్ళి కలిసి మాట్లాడతాను నేను. జీసస్తో చాలా చెప్పాలి. మాంట్రియల్లో ఫీ అంట దీనికి. ఇదే బసిలికా, నాట్రే బసిలికా ప్యారిస్లోనో ఇక్కడ ఉందంట, యూకేలోనో తెలియదు. అక్కడ ఫ్రీ అంట. ఇక్కడ మేము పే చేసి వెళ్ళాలి, టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. యా, టికెట్స్ తీసుకుందాం. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే ఇన్ కెనడా. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీథింగ్ యూ హ్యావ్ టు పే. అంతే అనమాట. ఇది ఆరా అనే ఏదో ఉంది షో. ఆ షో చూడాలంటే ఇదో ప్రైజెస్. అడల్ట్స్ 16, సీనియర్ 15. ఇవన్నీ నో క్యాష్, కార్డ్ ఓన్లీ అంట. ఇదిగో హస్బెండ్ వెంట్ ఇన్ సైడ్. ఇది చర్చ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం.
చర్చ్లో ఉన్నాము, గట్టిగా మాట్లాడలేము. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, సేమ్ మా హస్బెండ్ లానే. ఎలా ఉంది? నీలాగా నాకు ఈ స్టెప్స్ చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్గా ఉంది స్టెప్స్. చూసారా? ఎండింగ్ ఆఫ్ వ్లాగ్. కొట్టుకున్న మందికి అలిగాడు బాయ్. అదే సంగతి. చర్చ్ నుంచి బయటకు వచ్చాము, మొత్తం స్నో. ఇప్పుడుకొచ్చి ఏం తినలేదు, టైం మించు అరౌండ్ 2 to 3 అవుతుంది. వెతుక్కోవాలి ఏమైనా ఫుడ్ తినడానికి. బట్ ఇందాక ఒక అంకుల్ ప్లే చేశాడు అక్కడ కూర్చొని, మీకు ఆ వీడియో కనిపిస్తుంది. ఎంత బాగా ప్లే చేశాడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్లే చేశాడు. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ కార్డ్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం, చాలా ఇష్టం. అది అసలు ఇన్స్టెంట్లీ మూడ్ లిఫ్ట్ చేస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్, టైటిల్ మ్యూజిక్ ఎవరైనా వినండి, వినలేని వాళ్ళు ఉంటే. చాలా బాగుంటుంది. యా, లెట్స్ గో ఫర్ ఫుడ్ హాంట్. ఓకే, లెట్స్ గో.
అదే సేమ్ ఆగ్రా సో ఇప్పుడే ఓరా షో అయిపోయింది అన్నమాట, కంప్లీట్ అయిపోయింది. తీసా కొంచెం కొంచెం, తీయొద్దన్నారు యాక్చువల్గా అయితే. ఏది తీయొద్దన్నారు, కొంచెం తీసాను అంతే. అది పెడతాను. చాలా అంటే చాలా బాగుంది, వర్త్ ఇట్ అనమాట. సో ఎంట్రీ ఈ ఓరా షో రెండు కలిపి తీసుకుంటే కాంబో ఆఫర్లో 15% ఆఫ్ వస్తుంది. మాకు తెలియక రెండు సెపరేట్ తీసుకున్నాం. మీరు ఒకవేళ చూద్దాం అనుకుంటే రెండు తీసుకోండి కావాలనుకుంటే, లేదనుకుంటే ఇది ఒకటి తీసుకోండి, షో ఒకటే జస్ట్ చూడడానికి. షో ఒకటి తీసుకుంటే మీకు రెండింటి కలిసి వచ్చేస్తుంది, ఫోటోషూట్ కూడా ఇదిగో ఇప్పుడు ఆన్ చేశారు లైట్లు, మాకు తెలీదు. షో ఒకటి తీసుకుంటే ఇదిగో అయిపోతుంది. అందరు జనాలు ఎగరబట్టారు, ఎంత మంది వచ్చి చూసారు, చాలా మంది, మొత్తం చాలా మంది. ఇదిగో మొత్తం మంద, ఇదంతా గొర్రె బిడ్డలు, దేవుని బిడ్డలు వీళ్ళందరూ. ఇంతమంది వచ్చారు, అదనమాట సంగతి. ఏంటి అంటే ఇది అంతా ఉంది కదా, దీని మొత్తం ఆర్కిటెక్చర్ని లైట్స్తో రిప్రజెంట్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని చూపిస్తున్నారు. మనకు కూడా మన హిందూ టెంపుల్ కూడా చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది కదా. మనవి కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి అసలు, ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ కానీ, గోపురాలు కానీ, మన గుళ్ళు కానీ. అలానే వీళ్ళది ఈ చర్చ్ ఇంత బాగా ఆర్కిటెక్చర్ అది కట్టారు కదా, లైట్ షోతో రిప్రజెంట్ చేసి చూపించారనమాట మొత్తం. అదొక ఓరల చాలా బాగుంది, వర్త్ అనమాట ఎక్స్పీరియన్స్. వన్ టైం చూడొచ్చు కదా, ఏమంటావు? మేము మీకు ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాము, కానీ మీరు అక్కడి నుంచి చూసేవచ్చు. ఈరోజు మేము తీసినాము, మేము తీసాము తెలుసా, మీకోసం కష్టపడి తీసాము. కానీ మేము దొరికితే మాత్రం మిమ్మల్ని మీరే కాపాడాలి. అలా ఏం లేదులే. అంటే ఏంటి అంటే ఫోటోలు వీడియోలు తీయొద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవి తీసి పెడితే చూసేస్తారు కదా, వీళ్ళకి ఏమంటారు, దాన్ని ఏమంటారు, వీళ్ళకి ప్రాఫిట్ దెబ్బతింటుంది కదా, అందుకని తీయొద్దు అంటారు అంతే. తీయండి అని అంటే దాంట్లో ఏం లేదు, బికాజ్ వీ పెయిడ్ అండ్ వీ వాచ్డ్ కదా, అదనమాట. యా బాగుంది, మంచి మంచి సీన్స్ వచ్చాయి. కొంచెమే తీసాము ఎందుకంటే ఇది అవ్వదు కాబట్టి, చిన్నది తీసాము, అది అటాచ్ చేస్తాం. యా ఇదిగో ఈ ఎంట్రీది ఇలా ఉంటుంది నార్మల్గా అయితే, ఏం లైట్ షో లేకుండా ఇలా చూడొచ్చు. నన్ను అడిగితే ఓరో షో ఒకటి తీసుకుంటే బెటర్, సేవ్ అవుతాయి. ఇంకొక మీకు సపరేట్ ఫోటోషూట్ కావాలి, మేము మంచిగా ఫోటోషూట్ చేసుకుంటాము ఇక్కడికి వచ్చి అంటే మీరు జనరల్ అడ్మిషన్ తీసుకొని రావాలి, కాంబో ఆఫర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉండరు, ఎంతమంది వచ్చారు తెలుసు. మొత్తం ఈ చైర్స్ అన్నీ నిండిపోయి, మొత్తం ఇదిగో మొత్తం దేవుని బిడ్డలు. ఇదిగో ఈయన కూడా దేవుని బిడ్డే, మొత్తం దేవుని బిడ్డలే అందరు. వద్దులే, ఆ ప్రభువుని చూడడానికి, ప్రభువు దివ్యాన్ని తేజస్సుని చూడడానికి మొత్తం వచ్చారు, మొత్తం దేవుని బిడ్డలు. వీళ్ళందరూ గొర్రె కాపరి, ఈయన గొర్రెల కాపరి. ఓకే కాదు, ఒక ఏసయ్య పాట పాడుతాం మీకోసం. పాట పాడు, అదేదో ఉంటుంది కదా ఒకటి, నువ్వు చెప్పిన ఒకసారి నాకు ఏసయ్య పాట వచ్చు, ఒకటి నేను పాడుతాను మీకోసం. ఎందుకంటే ఏసయ్య సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఒక పాట పాడుతాను. ఆ పాట తర్వాత మనం ఇంక వ్లాగ్ని ఎండ్ చేద్దాము, ఎందుకంటే మా దాంట్లో 6% ఛార్జింగ్ ఉందన్నమాట. పాడు, ఏసయ్య పాట పాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నుని పంపిన యేసయ్యని స్తుతించెదము, పరలోకన ముందున్న ప్రభువుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యను స్తుతించెదము. ఇగో దేవుని కోసం పాట కూడా పాడాము. నేను సండే వస్తే నాకు రొట్టె ముక్క ఇస్తా అన్నారు, ఎందుకంటే నేను పాట పాడాను కాబట్టి. మళ్ళీ ఒకసారి సండే వస్తాను, ఎప్పుడైనా వీలైతే వచ్చి రొట్టె ముక్క తీసుకుంటాను, నా రొట్టె ముక్క నేను. యా ఓకే బాయ్. ఇదిగోండి మొత్తం ఇంత జనాభా తెలుసా, ఫస్ట్ మేము వచ్చినప్పుడు లేరు అసలు, ఎవరు ఉండలేమో అనుకున్నాం, మొత్తం నిండిపోయారు బాబోయ్. ఇదిగో ప్లీజ్ ఈ చూసి హేట్ స్ప్రెడ్ చేయకండి, ఏం లేదు. మీరు నన్ను ఎంత మంచిదాన్ని అనుకున్నారు, నేను అంతకన్నా చాలా మంచిదాన్ని. నా మంచితనాన్ని మీకు చూపిస్తున్నాను అంతే, అంత ట్రాన్స్పరెంట్గా, రాగా, రియల్గా. దాన్ని చూసి హేట్ స్ప్రెడ్ చేయకండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.